ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ చేసిన సందర్భాలు ఎన్నో. ఈ క్రమంలో బలవంతంగా భూసేకరణ జరిగింది అన్నట్టు అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అందుకు ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ కోసం చేయాల్సిన పరిస్థితులను ప్రభుత్వాలు వివరించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భూ హక్కులపై ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే యునెస్కో సంస్థ ప్రకటన చేసింది. మన దేశం కూడా అందుకు అంగీకారం తెలిపిన సందర్భం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా భూమి హక్కులకు సంబంధించి ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది రైతులు వారికి భూమి ఉండి కూడా సమస్యలు ఉండటం వల్ల, రికార్డులో నమోదు కాకపోవటం వల్ల పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క బలవంతపు భూసేకరణ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అంటూ ప్రాజెక్టుల కోసమో లేకపోతే రోడ్ల నిర్మాణానికో ఫ్యాక్టరీల కోసమో రకరకాల అవసరాల కోసం బలవంతంగా భూమి సేకరించటం, చాలా సందర్భాల్లో వాళ్ళకు తగు నష్టపరిహారం అందించకపోవటం లేదా ఆశించినంత నష్టపరిహారం ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ఐక్యరాజ్య సమితి చేసిన ఒక ప్రకటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. భూమి హక్కులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక కీలక ప్రకటన చేసింది. దాదాపుగా 10 కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలు జరిగాయి. దాదాపుగా వీటి అన్నిటిపైన కూడా భారతదేశం సంతకం పెట్టింది. అది మానవ హక్కుల ప్రకటన కావచ్చు, నిన్న మొన్న వచ్చిన రైతు హక్కుల ప్రకటన కావచ్చు, దానికంటే ముందు వచ్చిన ఆదివాసీ హక్కుల ప్రకటన, మహిళా హక్కుల ప్రకటన, ఇలా వాటితో పాటుగా 70వ దశకంలో వచ్చిన ఆర్థిక సామాజిక హక్కుల ప్రకటన, పొలిటికల్ సివిల్ రైట్స్ పేరుతో వచ్చిన మరొక ప్రకటన కావచ్చు. వీటి అన్నింటిలో కూడా కాపాడాల్సిన బాధ్యతని అన్ని దేశాలపైన ఉంచడం జరిగింది. వివిధ దేశాల ప్రభుత్వాలు ఆ ప్రకటనలో పేర్కొన్న హక్కుల రక్షణ కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మానవ హక్కుల ప్రకటనలో స్పష్టంగా భూమి హక్కు గురించి పేర్కొనడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ పేరుతోటి మానవ హక్కుల ప్రకటన 1948లో వచ్చిన దాంట్లో ఆర్టికల్ 17 చాలా స్పష్టంగా చెబుతుంది, ప్రతి మనిషికి భూమిని, ఆస్తిని కలిగి ఉండే హక్కు ఉంది. ఏ వ్యక్తికైనా తన భూమి, ఆస్తిని బలవంతంగా తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ప్రభుత్వం భూమి తీసుకోవాల్సి వచ్చినా చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించి మాత్రమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఎవరి భూమి హక్కులకి భంగం కలిగించడానికి ఎవరికి ఎలాంటి అధికారాలు లేవని మానవ హక్కుల ప్రకటన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూమి అవసరం పెరిగిపోతూ ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో భూ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని భూమి హక్కులపై యునెస్కో సంస్థ కీలక ప్రకటన చేసింది. సభ్య దేశాలు కలిసి పలు అంశాలపై చర్చించాయి. అందులో ప్రభుత్వాలు మార్చుకోవాల్సిన విధానాలు, అమలుపై ప్రస్తావించాయి. ఈ కీలకమైన భూమి హక్కు ప్రస్తావన 1966లో ఆమోదించి 1976 నుంచి అమల్లోకి వచ్చిన ఒక అంతర్జాతీయ ఒడంబడిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక పేరుతోటి ఇంటర్నేషనల్ ట్రీటీని 1966లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించినాయి. 1976 నుంచి ఈ ఒడంబడిక అమల్లోకి వచ్చింది. ఈ ఒడంబడికలో ఉన్న భూమి హక్కులపై, అందులో భూమి హక్కులు ఏమున్నాయి, వాటిని ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేయాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అని ఒక స్పష్టత ఇస్తూ ఇటీవల కాలంలోనే ఐక్యరాజ్య సమితి ఒక కీలకమైన ప్రకటన చేసింది. దాన్ని కామెంట్స్ అంటాం, యుఎన్ కామెంట్స్ అంటాం, ఐక్యరాజ్య సమితి ఇచ్చే కామెంట్స్. అలాంటి ఒక కీలకమైన కామెంటు భూమి హక్కులపై ఇటీవల ఐక్యరాజ్య సమితి చేసింది. యునెస్కో, ఈ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, ఈ భూమి హక్కులపై అదేవిధంగా ఈ ఒడంబడికలో ఇతర హక్కుల అమలు ఏ విధంగా ఉన్నది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటుంది. వారు ఈ ప్రకటనని విడుదల చేయడం జరిగింది. ఈ రోజున ఇది చాలా కీలకం. ఎందుకంటే ఒక పక్కన భూమి యొక్క అవసరం పెరుగుతుంది, రకరకాల అవసరాలకి భూమి అవసరం పడుతుంది, భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల ఆ మేరకు హక్కుల ఉల్లంఘనలు కూడా జరుగుతున్న ఈ నేపథ్యంలో మరో పక్కన భూమి హక్కులపై, భూమి పరిపాలనలో చాలా మార్పులు తీసుకొస్తున్న సందర్భం ఈ రోజున మన దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా చూస్తున్న నేపథ్యంలో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఉభయ తెలుగు రాష్ట్రాలలో భూ పరిపాలనలో, భూమి హక్కులను కాపాడడంలో, పట్టాలు జారీ చేయడంలో,
కంప్యూటరీకరణలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో మనం దీన్ని అనుగుణంగా చేయడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి అందులో మొట్టమొదటి మాట ఏం చెప్తుంది అంటే 1966లో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన అంతర్జాతీయ ఒడంబడిక ఏదైతే ఉందో, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక ఏదైతే ఉందో, ఈ ఒడంబడికలో ఉన్న అన్ని హక్కులకు సంబంధించి అవి రైట్ టు హౌసింగ్ కావచ్చు, అంటే ఇంటి హక్కు కావచ్చు, సాగునీటి హక్కు కావచ్చు, తాగునీటి హక్కు కావచ్చు, పర్యావరణ హక్కు కావచ్చు, జీవించే హక్కు కావచ్చు, వీటన్నిటిలో కూడా భూమి ప్రధానమైనది అని చెప్పి ప్రకటిస్తూ, ఇంత కీలకమైన హక్కు అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల భూమి హక్కులపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ప్రకటన మొదట్లోనే పేర్కొన్నారు. ఒక పక్కన పెరుగుతున్న భూమి రేట్లు, రియల్ ఎస్టేట్ కోసం భూమే కావాలి, ఇంటి స్థలాలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పట్టణీకరణ కోసం, వ్యాపారాలు చేసుకోవడానికి, ఇండస్ట్రియలైజేషన్ కోసం కావచ్చు, రకరకాల అవసరాల కోసం ఒక పక్కన భూమి అవసరాలు పెరుగుతున్న నేపథ్యం, మరో పక్కన పర్యావరణ ఇబ్బందుల వల్ల, ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల వ్యవసాయంలో కూడా భూమి కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున భూ పరిపాలనని, భూ వినియోగాన్ని కనుక ప్రభుత్వాలు సక్రమంగా చేయకపోతే హక్కులకు భంగం కలుగుతుంది. అందుకోసమే అన్ని దేశాలు కూడా సక్రమంగా భూపరిపాలన ఉండే విధంగా, భూమి హక్కులను కాపాడే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపోద్ఘాతంలోనే పేర్కొంటూ, ప్రభుత్వం భూమి సేకరించినప్పుడు పట్టా భూములు తీసుకుంటుంది. ప్రభుత్వం భూమి లేని పేదలకి బ్రతకడం కోసం ఇచ్చిన భూములను కూడా తిరిగి రకరకాల రూపాలలో తీసుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో నష్టపరిహారం అందట్లేదు, కొన్ని సందర్భాలు నష్టపరిహారం ఇచ్చినా ఇవ్వాల్సినంత నష్టపరిహారం ఇవ్వట్లేదు. పట్టా భూములకు నష్టపరిహారం ఇస్తున్నారు కానీ అసైన్మెంట్ భూములకి నష్టపరిహారం అందట్లేదని చాలా దృష్టాంతాలు మనకు కనపడుతున్నాయి. ఈ ప్రకటనలో ఐక్యరాజ్య సమితి స్పష్టంగా పేర్కొన్న అంశం భూసేకరణ విషయానికి వచ్చినట్లయితే, ఒకటి, తప్పనిసరి పరిస్థితి అయితేనే భూసేకరణ చేయాలి. ఇక ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు, ఈ భూమి తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే భూసేకరణ చేయాలి. ఆ భూమిని సేకరించడం వల్ల ప్రజలకేం ఉపయోగం జరుగుతుందో అది ఆ భూమిని కోల్పోవటం వల్ల రైతులకు జరిగే నష్టం కంటే చాలా ఎక్కువ ఉండాలి. జరిగే నష్టం కంటే లాభం ఎక్కువ ఉంటేనే ఏ పనైనా చేయాలి, ఏదైనా అది మామూలు సిద్ధాంతం. మూడవ నియమము, భూసేకరణ చేసేటప్పుడు తప్పకుండా ఒక చట్టం ఉండాలి, చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి. నాలుగో అంశము, భూమి సేకరిస్తున్నప్పుడు ఆ భూమి ఎవరి నుంచి అయితే తీసుకుంటారో వారికి పునరావాసం కల్పించాలి. అంతేకాదు జరగబోయే మేలులో ఎవరైతే భూములు కోల్పోతారో వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఇప్పుడు మనం అదంతా చేస్తున్నామా? పాత చట్టాన్ని తీసి 1894 పాత భూసేకరణ చట్టాన్ని స్థానంలో 2014లో కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టాన్ని పూర్తిగా అమలు చేయకముందే బోలెడు సవరణలు జరిగినాయి. ఆ సవరణల ప్రకారం అసలు చట్టంలో ఇచ్చిన మొదటి నియమాలు చాలా వాటికి తూట్లు పడడం జరిగింది. ఈరోజు కూడా భూసేకరణలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రకటన దృష్టిలో పెట్టుకొని గడిచిన 10 సంవత్సరాల కొత్త భూసేకరణ చట్ట అమలు అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఇంకొన్ని మార్పు చేర్పులకు ఆలోచన చేయాలి. భూమి హక్కుల భద్రత కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన భూ సమస్యలపై చట్టాలను సవరించగా మరికొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో భూ అమ్మకాలు, కొనుగోలు సులభతరం అయినప్పటికీ భూ హక్కులపై రక్షణ మాత్రం లేకుండా పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంలో జరగాల్సిన చర్చ ఏంటి, పేదలకు ఎలా న్యాయం జరగాలి అన్న అంశంపై న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక రెండో కీలకమైన అంశం ఇందులో పేర్కొన్నది, ప్రపంచవ్యాప్తంగా కూడా ల్యాండ్ ఫార్మలైజేషన్ జరుగుతుంది అన్నారు. ల్యాండ్ ఫార్మలైజేషన్ అంటే ఎవరికైతే భూమి మాత్రమే ఉండి ఆ భూమిపైన హక్కుపత్రాలు లేవో వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు అందించే ప్రయత్నం. ప్రభుత్వ భూమి దున్నుకుంటున్నారు, పట్టాలు ఇవ్వటం. అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు, వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వటం. పట్టా భూమి ఉంది కానీ సరైన కాగితాలు లేవు, సర్వే జరగలేదు, లేదా 10 మంది కలిపి ఉమ్మడికి ఒక భూమి ఉంది, దాన్ని ఎవరి భూమి వాళ్ళకి పంచి హక్కులు ఇవ్వటం. ఇలా రకరకాల ల్యాండ్ ఫార్మలైజేషను, దాంతోపాటుగా భూమికి హక్కులు కల్పించే ల్యాండ్ టైటిలింగ్ ప్రాజెక్ట్స్ కూడా ప్రపంచం అంతా జరుగుతున్నాయి.
భారతదేశంలో కూడా గడిచిన 30 ఏళ్లుగా ల్యాండ్ టైటిలింగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇటీవల ఒక కొత్త చట్టాల కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికే కేంద్రం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాన్ని ఒకటి ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. రకరకాల స్థాయిలో రకరకాల రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భూముల సర్వే చేయటము, డిజిటలైజేషన్ అంటే కంప్యూటరీకరణ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ధరణి పోర్టల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్ కావచ్చు, ఇది కంప్యూటరీకరణలో ఒక భాగం. వీటన్నిటి లక్ష్యాలు ఏంటంటే ఐక్యరాజ్య సమితి పేర్కొన్న దాని ప్రకారం కూడా, ఒకటి, భూమి మీద హక్కులను కల్పించి రికార్డు తయారు చేసి వాటికి భద్రత కల్పించినట్లయితే ఆ భూమి ఎవరో బలవంతంగా తీసుకోకుండా, లేకపోతే ప్రభుత్వమే బలవంతంగా సేకరించకుండా ఈ హక్కులు కాపాడబడతాయి ఒక లక్ష్యం అయితే. రెండోది, ఎప్పుడైనా అవసరానికి కావాల్సి వస్తే కూడా సులభంగా భూమిని అమ్మటం, కొనుగోలు చేసే వీలు కల్పించడం, అంటే భూమి వ్యాపారీకరణకు కూడా ఇది సులభంగా ఉపయోగపడుతుంది అనేది 2 లక్ష్యాలతోటి చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంటూ, దురదృష్టం ఏంటంటే ఐక్యరాజ్య సమితి చెప్పిన మాటే, ఇది హక్కులను రక్షించడానికి కంటే ఎక్కువగా వ్యాపారీకరణ వల్ల పేదలు, చిన్న సన్నకారు రైతులు భూమి నుంచి దూరం చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ, భూముల రికార్డుల కంప్యూటరీకరణ, భూముల సర్వే, ల్యాండ్ టైటిలింగ్, ఇవన్నీ కూడా మంచి కంటే చెడు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భూమి హక్కుల ఉల్లంఘన జరిగే అవకాశాలు జరుగుతున్నాయి అని చెప్పి ఐక్యరాజ్య సమితి తన ప్రకటనలో పేర్కొంది. నిజంగానే ఐక్యరాజ్య సమితి పేర్కొన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఒక మంచి ఉదాహరణ. భూమి అమ్మకాలు, కొనుగోలు చాలా సులభంగా మారిపోయినాయి. చాలా సులభంగా భూమి కొనుక్కోవచ్చు, వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే పాస్బుక్ వస్తుంది, రికార్డులన్నీ సరి అయిపోతాయి. కానీ భూమి హక్కుల రక్షణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆ భయం నిజమైనట్టుగా కనపడుతుండేవి. అంటే కంప్యూటరీకరణ వల్ల హక్కుల రక్షణ కంటే వ్యాపారీకరణ చాలా సులభంగా జరుగుతుంది. దానివల్ల అంతిమంగా చిన్న సన్నకారు రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని. కాబట్టి ప్రత్యేకమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్పినట్టుగా చేస్తున్న ఉద్దేశాలు మంచియే. ఆ కార్యక్రమాల వల్ల పేదలకి, చిన్న సన్నకారు రైతులకి, మహిళలకి, గిరిజనులకి నష్టం జరగకుండా ఉండడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అవి ఎలాంటి చర్యలు అనేది మనం ఇంతకుముందు కార్యక్రమాలు కూడా మాట్లాడుకున్నాం. మరొక సందర్భంలో కూడా వాటి గురించి నేను చర్చిస్తాను. ఇక మరొక కీలకమైన మాట ఈ ఐక్యరాజ్య సమితి ప్రకటన ద్వారా చెప్పింది ఏంటంటే, భూమి పరిపాలనా యంత్రాంగాన్ని, భూమి చట్టాలని, భూమి విధానాలని పకడ్బందీగా రూపొందించుకోవాలి. భూ పరిపాలనా అధికారులు తీసుకున్న నిర్ణయాల తప్పొప్పులపై కోర్టుకు వెళ్ళే మార్గం ఉండాలి. సత్వర న్యాయం దక్కాలి. ఎవరైనా సరే ఈ కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, భూ పరిపాలన యంత్రాంగాన్ని ఆశ్రయించలేని వ్యక్తులు ఉంటారో, పేదలు కావచ్చు, మహిళలు కావచ్చు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్ చెందిన వ్యక్తులు కావచ్చు, వీరికి ఎవరికైనా సరే ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి పేర్కొంది. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యల విషయానికి వస్తే పేదలకి, మరీ ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి, మహిళలకి సహాయం చేసే పారాలీగల్ వ్యవస్థ పేరుతోటి ఒక గొప్ప లీగల్ ఎయిడ్ ప్రోగ్రాం అమల్లో ఉండే 2006 నుంచి 2014 వరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కూడా ఈ పారాలీగల్ పథకాన్ని పక్కన పెట్టి అందులో పనిచేసిన పారాలీగల్స్ని, లాయర్లందరినీ కూడా వేరు పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా మండలానికి ఒక పారాలీగల్ ఉండేలాగా జిల్లాకు ఒక భూమి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, జిల్లాకు ఒక లాయరు, కొంతమంది సర్వేలను ఏర్పాటు చేసినట్లయితే పేదలకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని దేశాలు ఒకసారి సమీక్షించుకొని ఆ వైపున ప్రయాణం చేయాలని యునెస్కో, ఐక్యరాజ్య సమితి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికైనా గడిచిన 10 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గడిచిన 10 ఏళ్ల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరూ ఆలోచించాలి. రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా రైతుల భూమి హక్కులని, ప్రజల భూమి హక్కులని కాపాడడం కోసం మరింత కృషి జరుగుతుందని ఆశిద్దాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేనతల్లి కార్యక్రమం. నమస్తే.